100 రూపాయలకి ఇవాళ షాపింగ్ ఫినిష్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నా. లెట్స్ సీ ఫినిష్ చేస్తానో లేదా. 60 రూపాయలు ఇక్కడే అలా వెళ్ళాం. ఏమంటే డబ్బులు తీసుకోరా అంకుల్, డబ్బులు కొనమంటే ఇంటికి పట్టుకెళ్ళిపోతుంది మా ఆయన. ఆల్రెడీ కనిపించిన ప్రతి చైన్ దగ్గర, ప్రతి జ్యువెలరీ ఐటెం దగ్గర ఆగావు. ఆల్రెడీ ఇంట్లో షాప్ ఉంది. ఫోన్ అమ్ముతావా, డబ్బులు వస్తాయంటే అమ్మోని పెట్టుకుంటా అంటే పెట్టుకో, అవే పెట్టుకుంటావాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఏమున్నాయి మీరు ఏ వీడియోలో చూసినా అవే ఉంటాయి చదువుకి. ఆ మాత్రం దానికి తీసుకోవడం ఎందుకు, నాకు కలెక్షన్ ఉందని చూపించుకోవడానికి. దానికి తోడుగా ఇది ఒకటి మాకు చూడటం. పైడితల్లమ్మ పండగ తర్వాత మన విజయనగరం ఎలా ఉందో చూపిస్తాను, నాతో పాటు రండి. ఇదంతా కూడా కోటకెళ్ళే దారి జంక్షన్ అన్నమాట. అంతా ఇది కాలు కూడా పెట్టలేనంత ఖాళీ లేకుండా రష్గా ఉంది. వాళ్ళు చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా కోట దగ్గర చూడండి ఎంతలా ఉందో. కోటకి లైటింగ్ తీస్తారు. టార్గెట్స్ మాత్రం తీయలేదు. 4 వీలర్కి ఓన్లీ 2 వీలర్కి అలౌ చేశారు. మిగతావన్నీ ఇక్కడ వరకే అన్నమాట. చూడండి ఇంకా ఫెస్టివల్ ఫీవర్ పోలా. విజయనగరంలో షాపింగ్ వ్లాగ్ అన్నమాట. ఇంకా షాపింగ్ అలాగే ఉంది. బెలూన్స్ ఎంత బాగున్నాయో, నాకు ఇవంటే ఎంత ఇష్టమో. బియ్యపు గింజ కీ చైన్లు, ఇదివరకు అయితే ఇవి ఎంత ఫేమస్ అసలు. కీ చైన్ల మీద పేర్లు, బియ్యం గింజ మీద పేర్లు, నల్ల పూసలు, చైన్స్. ఇప్పుడు మనకి విజయనగరంలో షాపింగ్ కంటే ఫస్ట్ ఫుడ్కి ప్రిఫరెన్స్, తర్వాతే ఇంకేమన్నా. దేనికి చెప్పులు 150 రూపీస్, 150 రూపాయల చెప్పులు. అబ్బా బొమ్మలు ఎంత బాగున్నాయో, మట్టివి. గంటలు ఎంత? అది చెప్తుందంట చూడు. లేదు ఎన్ని ఉన్నా సరిపోవు. ఇంట్లో ఒక పెద్ద షాపే ఉంది, అయినా కూడా బయటకు వస్తే ఇవన్నీ కొనుక్కుంటారు. కొని వేసుకుంటారంటే వేసుకోరు, అవే తగిలించుకుంటారు. ఆ చెవులు 100 రూపాయలకి ఇవాళ షాపింగ్ ఫినిష్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నా. లెట్స్ సీ ఫినిష్ చేస్తానో లేదా. 60 రూపాయలు ఇక్కడే అలా వెళ్ళాం. ఏమంటే డబ్బులు తీసుకోరా అంకుల్, డబ్బులు. మా అమ్మాయితో నడుస్తున్నారు. అవి చూడకూడదు ఇవి చూడకూడదు అని చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు అనమాట మెల్లగా.
ఇదెంత? తగ్గేదా? పూర్తిగా చంద్రముఖిలా మారిన ఆవిడ షార్ట్ ఇవ్వండి. ఇప్పటికీ 4 చోట్ల వెళ్ళిన ప్రతి చోట అలానే పరిగెడతా ఉంది. ఇప్పటికి 5 సార్లు వచ్చావు. ఎన్నిసార్లు వస్తావు? ఇగో ఇది కూడా అంతే. చూసారు కదా మా సరదా షాపింగ్. మీకు ఎలా అనిపించింది? సో ఇలాగా మొత్తం షాపింగ్ అంతా అయితే స్టార్ట్ చేశాను. నాకు కావాల్సిన కొన్ని 100 రూపాయలు ఎంత కొనాలో అంత కొందామని ట్రై చేశాను. బట్ బడ్జెట్ అయితే దాటాను అనమాట. ఒక 60 రూపాయలు దాటుంటాను. 200 లోపే మొత్తం షాపింగ్ అంతా ఫినిష్ చేశాను. బట్ చూడడం మాత్రం అన్నీ చూసామన్నమాట దగ్గర నుంచి. అండ్ మా అమ్మాయికి మాత్రం ఓన్లీ దానికి బబుల్స్ అండ్ వేరేవి కొన్నాను. అంతకుమించి ఎక్కువ షాపింగ్ చేయలేదు. ఎప్పుడు మనకు ఉండేవి, కాకపోతే నీడెడ్ అనుకున్న మాత్రం కొనాలనిపించిన మాత్రం కొనేసాను. అలా అన్నీ కొనలేదు. సో పైడితల్లమ్మ తర్వాత మొత్తం సిరిమాను, ఏనుగు, రథము అవన్నీ ఏం చేస్తారో చూపిస్తా చూడండి. అవి ఎక్కడ పెట్టారు, అవి ఎలా ఉన్నాయి, షాపింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటా చూడండి. అండ్ ఎక్కడ షాప్ కనపడితే అక్కడికి వెళ్ళిపోవడము, అవన్నీ చూడడానికి ఏముందండి, డబ్బులు ఏం కట్టక్కర్లేదు కదా. సో అందుకని ప్రతి ఒక్కటి కూడా దగ్గర నుంచి హ్యాపీగా ఆనందంగా చూసేసాను అనమాట. ఇవి కొండపల్లి బొమ్మలు. నేను పట్టుకున్న బొమ్మ చూసారా, అది జత 600 అటండి. ఒక్క బొమ్మ 300 అట. ఎలా ఉందో కానీ చాలా బాగున్నాయి బొమ్మలు. నా పక్కన ఒక ఆవిడ రాముడు వాడిది ఒక ఫోటో బొమ్మ తీసిందండి. అది 2000 అట. అమ్మో అనిపించింది నాకు అది చూడగానే. ఇంకా మాట్లాడకుండా జేబులో చేతులు పెట్టుకొని మా అమ్మాయి చేపట్టుకొని అలా వెళ్ళిపోయాను. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, 2000 అనేసరికి నోటు మాట రాలేదు నాకు. ఇంకా సరే అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పి మెల్లగా ఇంకా హడావుడిగా మా అమ్మాయి చేతి పట్టుకొని మా ఆయనకి ఫోన్ ఇచ్చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాగా సిరిమాను చెట్టు కనిపించింది. అబ్బా ఎంత ఆనందం అనిపించిందో. సిరిమానుకు చూడకపోయినా ఇప్పుడు చూడగలుగుతున్నాం దగ్గర నుంచి అని చెప్పి చాలా హ్యాపీగా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చెట్టు ముక్కలు అని చెప్పి అక్కడ మాకు చెట్టువి ముక్కలు మాత్రం అమ్ముతున్నారు. అదిగో చూడండి ఎంత పరిగెడుతున్నామో ఎంజాయ్మెంట్ తోటి. చాలా సరదా అనిపించింది. ఆ జనాలు, అది తొల్లేలు ఎలా జరుగుతుందో మన విజయనగరంలో అలా అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. ఇగో ఇక్కడ చేత్తో ఇలా పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ, దండం పెట్టుకున్న వాళ్ళందరికీ 2 ముక్కలు ఇస్తున్నారు. పైన ఒక ఆయన కూర్చున్నారు కదా చెట్టు దగ్గర, ఆయనేమో బొట్టు అది పెడుతున్నారు. చెట్టు కింద దీపము, కుండలు, కుండ పైన జ్యోతి పెట్టారు. అది ఎందుకు అలా పెట్టారో తెలియదు, అడిగాను కానీ వాళ్ళు బిజీలో ఉండడం వల్ల చెప్పలేకపోయారు. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేసుకోండి. నాలాగా తెలియని వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. తెలియకపోతే ఓకే, తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చెట్టుకైతే దండం పెట్టుకున్నాను దగ్గర నుంచి. సిరిమానుకు చూడకపోయినా అమ్మవారు ఎక్కి దిగిన తర్వాత చూడడం చాలా అదృష్టంగా అనిపించింది. అండ్ అంత ఫ్రీగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఫ్రీ అనిపించింది. అండ్ కొంతమంది చెట్టు ముక్కలు 10 రూపాయలకి 2 చొప్పున కూడా అమ్ముతున్నారు. మీరు తీసుకోకండి. ఒకవేళ అమ్మవారికి ఇవ్వాలి అనుకుంటే కనుక 10 రూపాయలు 5 రూపాయలు మీకు తోచింది మీరు ఇవ్వచ్చు. అలా ఇవ్వాలని మ్యాండేటరీ కాదు, ఇస్తే మాత్రం ఇవ్వండి. ఆ తర్వాత ముక్కలు తీసుకోండి. తర్వాత ఇగో జ్యోతి డిబ్బి పెట్టారు. ఇవి కుండల పైన 3 జ్యోతులు 3 కుండలు పెట్టారనమాట. ఎందుకో తెలియదు మరి. చెట్టునైతే చేత్తో తాకి అమ్మవారి కుంకం తీసుకొని దండం పెట్టుకున్నాను. దాని తర్వాత ఇంకా అమ్మవారి టెంపుల్ ముందుకు వెళ్ళా. అసలు చూడండి విజయనగరం జనం అంతా ఇక్కడే ఉన్నారండి. 3 రోజులు అన్నీ అయిపోయినా కూడా ఎంత జనమో, అసలు ఇంత రష్గా ఉందంటే బండ్లు అవి లేకపోయినా నడిచి వెళ్ళాలన్నా కూడా దగ్గర ఒక పావు గంట 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. ఇలా చిన్న పిల్లలు అందరూ కలిసి కూడా ఇస్తున్నారు ముక్కలు. దాని తర్వాత అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఎలా ఉంది ఏంటి అనేది
ఆ రోజు దగ్గర నుంచి చూడలేకపోయామని చిన్న డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఇప్పుడు మాత్రం ఎంత ఫ్రీ అనిపించిందంటే వెళ్తే కనుక దర్శనానికి ఒక 10 నిమిషాల్లో బయటకు వచ్చేయచ్చండి, అంత ఖాళీగా ఉంది. అమ్మవారి దర్శనం కూడా మీరు చేసుకుంటారని చెప్పి నేను అక్కడే వెయిట్ చేసి పావు గంట ఈ షార్ట్ తీయడానికి నాకు టైం పట్టింది. దగ్గరగా ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు పట్టింది. అందరూ అడ్డుగానే ఉన్నారు, అందుకని అమ్మవారి దర్శనం చేసుకుంది. జై పాడి మాంబ, జై పైడి తెల్లమ్మ, జై విజయనగరం. నిజంగా ఎంత అదృష్టమో అండి, మనకి అలా కన్నుల పండగగా అమ్మ దర్శనం ఇచ్చింది. నాకైతే ఎంత బాగుందో. అందరు దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మన అమ్మవారిని చూసుకుందాము. దీని తర్వాత ఇంకా పక్కన ఏమేమి ఉన్నాయని చెప్పి సైడ్కి రాగానే అక్కడ బుర్రకథ చెప్తున్నారు. బుర్రకథ, హరికథ ఇలాంటి ప్రోగ్రాంలు అయితే రోజు జరుగుతూనే ఉన్నాయి ఇంకాను. దాని తర్వాత ఇది ఉయ్యాల కంబాల, మనకి అమ్మవారిది పైడితల్లమ్మ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మంగళవారం రోజు ఉయ్యాల కంబాల చేస్తారు. దాని తర్వాత తెప్పోత్సవం ఉంటుంది. ఈసారి తెప్పోత్సవం లైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో అందుకనే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మొదటిసారి వాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అన్ని వచ్చేస్తే హ్యాపీగా చూసేయచ్చు. ఇదే అంజలి రథం చూసారా, ఆ రోజు ఎంత రష్గా ఉంటుందో ఇప్పుడు పక్కగా పెట్టారు. దానిపైన పిల్లలందరూ ఎక్కి ఆడుకుంటున్నారు. నిజంగా దాని సమయాన్ని బట్టి మనకి మారుతుంది అంటారు కదా, అలాగా నాకు ఈ అంజలి రథం చూడగానే, ఏనుగు చూడగానే అదే అనిపించిందండి. ఆ రోజు దీన్ని ముట్టుకోవడానికి ఎంత ఎగబడతారో. ఇప్పుడు చూడండి సైడ్కి పెట్టారు, అయినా కూడా అమ్మది కదా, అందుకని అందరూ కూడా దండం పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా వెళ్ళి ఉయ్యాల ఏనుగు ఒకసారి, అంజలి రథం ఒకసారి, పైడితల్లమ్మది ఆ చెట్టు పెట్టిన రథం ఒకసారి, ఇదేనండి అది. అవన్నీ కూడా దండం పెట్టుకొని మనసారా టచ్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు ముట్టుకోకపోయినా అమ్మ ఎక్కి దిగిన తర్వాత ముట్టుకోవడం కూడా స్పెషలే కదా మనకి. సో అందుకని మా అమ్మాయి చేత నేను దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ షాపింగ్ వైపు తిరిగామన్నమాట. మా అమ్మాయి అయితే నేను ఏది చేస్తే అది తోకలాగా వెనకాల తిరిగిపోతూ ఉంటుంది. ఇంకేం చేస్తాము, వచ్చిన తర్వాత పిల్లలతో తప్పదు, ఇంకా పట్టుకొని తిరగడమే ఇంకా తోకల్లాగా. ఇంకా నాకైతే ఇంకా తప్పలేదు. సో మీరు కూడా పిల్లల్ని తీసుకుని వెళ్తే ఇలాగే వెనకాల పట్టుకొని తిరగాలి. లేదు హస్బెండ్లు కొంచెం గట్టిగా ఉండుంటే కనుక వాళ్ళని ఎత్తి మీద ఎక్కించేయండి, హాయిగా వాళ్ళు ఎత్తుకొని తిరుగుతుంటే మనం ఎంజాయ్ చేయొచ్చు. సరదా కన్నానండి, అలా వదిలేకండి, మళ్ళీ ఇంటికెళ్ళక నన్ను తిట్టుకుంటారు. ఆ తర్వాత ఇది నెమళ్ళు నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించండి. జత 300 కానీ ఆ చేసినందుకు ఇవ్వచ్చండి. ఒక స్ప్రింగు, 4 ఈకలు, చిన్న మట్టి, దాంతో ఇంత అందమైన నెమలు చేయొచ్చని వీళ్ళని చూసాక తెలిసింది. తర్వాత ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. మొత్తం షాపింగ్లో చాలా మంది కొంటున్నారు. చిన్నదైతే 100 రూపాయలు, ఇప్పుడు నేను ఆయన చేపెట్టింది అయితే 300, ఇప్పుడు ఆయన చూపించేది 350. పెద్ద బ్యాగులు చాలా బాగుంది క్వాలిటీ. ఎవరికైనా నీడ్ ఉంటే మాత్రం తప్పకుండా కొనుక్కోండి, చాలా బాగుంది. డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే లైఫ్ లాంగ్ వస్తాయన్నమాట. తర్వాత ఇంకా అలా వెళ్తూ ఉంటే చిన్న చిన్న సైడ్ షాపింగ్స్ ఉన్నాయి. మీ అందరు చూస్తారు, ఏమైనా నీడ్ ఉంటే కొంటారని చెప్పి జస్ట్ అలా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి. కానీ పైడితల్లమ్మ పండుగ అంటే నిజంగా అండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇదే అత్యంత అద్భుతంగా జరిగే పండుగలా అనిపించింది నాకు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఎందుకు అంత ఎక్కువ రాలేదు, ఏంటో కొంచెం డల్గా అనిపించింది, కానీ ఈ ఇయర్ మాత్రం చాలా ధూమ్ధామ్గా జరిగిందండి. షాపింగ్ అవ్వచ్చు, అమ్మవారిది జాతర కావచ్చు. అండ్ ఈసారి ఏంటో అమ్మవారిది సిరిమాను తిరిగేటప్పుడు వర్షం కూడా పడిందండి. చాలా అంటే ఏంటో మరి ఎప్పుడు పడలేదట, నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఎప్పుడు అలా పడలేదు, అమ్మవారు 3 రౌండ్లు అయిపోయిన తర్వాత పడ్డం కానీ ఎప్పుడు తిరుగుతున్నప్పుడు పడలేదు. ఈసారి పడింది. అయినా కూడా జనాలు ఎంత తండోపతండాలుగా, అసలు అమ్మవారిని చూడకపోతే ఏదో తెలియని లోటు అని ఫీల్ అయిపోయి అందరూ కూడా వచ్చేసారు. చాలా చాలా ఎక్కువ మంది వచ్చారు ఈసారి. తర్వాత అయిపోయిన తర్వాత ఒక రౌండ్కి ఎప్పుడు పడింది, మళ్ళీ 3వ రౌండ్ అయ్యేసరికి అమ్మ మహిమ ఆగిపోయింది అనమాట. చూసారు కదా, అదనమాట. దాని తర్వాత ఇంకా మళ్ళీ షాపింగ్ చూశాను. ఎక్కడ చూసినా చాలా చీప్గా ఉన్నాయి ఈసారి, ఏంటో కానీ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. ఒక 200 పెట్టుకుంటే నాకు తెలిసి మ్యాక్సిమం షాపింగ్ చేయొచ్చు. ఒక చైను, ఒక 2-3 ఇయర్ రింగ్స్, 4-5 బ్యాండ్స్, పిల్లలకి ఏమైనా 4 బొమ్మలు కొనాలంటే మ్యాక్సిమం ఒక 500 పెట్టుకుంటే సఫిషియెంట్గా హ్యాపీగా కొనుక్కురావచ్చు. నాకు ఈ బబుల్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఎప్పుడు వదినా కూడా వీడియో తీసేసాను. మా అమ్మాయి కూడా చాలా ఎంజాయ్ చేసింది.
అండ్ ఇవి మన చిన్నప్పుడు బాగా వచ్చేవండి, స్పాంజ్వి. టీవీల మీద, టీవీ బల్ల మీద బాగా పెట్టుకునేవారు. నేను ఎవరింటికి వెళ్ళినా ఇవే కనపడుతూ ఉండేవి. ఇప్పుడు ఎవ్వరు కొనట్లే, పాపం ఎంత ఖాళీగా ఉన్నారో, బాధ అనిపించింది. ఇప్పుడు వచ్చిన వాటికి టెక్నాలజీకి అలవాటు పడిపోయి పాతవన్నీ వదిలేశారు అనిపించింది. దాని తర్వాత ఇంకెక్కడ చూసినా ఇవే అని చెప్పి కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాము. దాని తర్వాత ఇంకా అన్నీ అలా చూసుకుంటూ బండి మీద మెల్లగా ఇంటికి మొదలయ్యాము. మేము కొంచెం మొదలైన తర్వాత వర్షం పడింది. అది పెద్దదయ్యే లోపల ఇంటికి చేరుకున్నాము. అమ్మయ్య అనిపించింది. దాని తర్వాత నేను కొనుక్కున్నవన్నీ మీకు చూపిద్దామని చెప్పి బజార్ అంతా బయట పెట్టాను. ఒకసారి చూపిస్తే చూడండి, నా హ్యాండ్ బ్యాగ్లో తోచేసాను. అంత కవర్లు ఇవ్వనన్నారు ఎవరు కూడా. ఆ అవసరానికి ఇవ్వరు, కానీ అడ్డమైనప్పుడు మాత్రం ఇస్తారు. ఏంటో సరేలేండి, ఎందుకు వాళ్ళని అనుకోవడం. అందుకని కొన్నో చూపిస్తే చూడండి. ఓ 2 క్లిప్పులు, ఒక రబ్బర్ బ్యాండ్, ఒక స్టిక్కర్ ప్యాకెట్, తర్వాత ఏం కొన్నాను ఇంకా చూడండి, ఒకసారి చూపించేస్తాను మీకు కూడా క్లియర్గా. సో మీలో ఎవరైనా షాపింగ్కి వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఆ హస్బెండ్ తీసుకొని వెళ్ళిన ప్రాబ్లం లేదు, పెద్దగా ఖర్చు అవ్వదు, అన్నీ తక్కువ రేట్లో ఉన్నాయి. హ్యాపీగా దీవాళీకి ఇంకా రాబోయే పండగలకి ఏమైనా మ్యాచింగ్ గాజులు, నెక్లెస్లు, చైన్స్ అన్నీ కావాలంటే కనుక ఇప్పుడే షాపింగ్ చేసుకోండి. చాలా చాలా చీప్గా బెస్ట్గా ఉన్నాయి. సో తప్పకుండా షాపింగ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను కొన్నవన్నీ చూపించేస్తాను చూడండి. దాని తర్వాత మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన విజయనగరం నుంచి అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసే మనిషిని నేను. సో నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్, టేక్ కేర్. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, గొడుగు పట్టుకుని వెళ్తూ ఉండండి, మంచిదే కదా. లేదా డిక్కీలో పడేసుకుని చిన్నదైతే హ్యాపీగా. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఆల్, టేక్ కేర్.